సౌత్ ఇండియన్ టిఫిన్స్ చేయగల 2 years ఎక్స్పీరియన్స్ కలిగిన చెఫ్లు కావాలి. హోటల్ 1977. అంటే మిమ్మల్ని ఇష్టపడిన వాళ్ళు రకరకాలుగా మాట్లాడుండొచ్చు. మీకు ఎంపీ పదవి అనౌన్స్ చేసిన తర్వాత అరే కాళ్ళు ఒత్తుకునే వాడికి ఎంపీ సీట్ ఇవ్వడం ఏంటి, జగన్ కి పిచ్చి ఎక్కిందా అంటే ఇలా మాట్లాడిన సందర్భాలు చూసినాము, విన్నాం కూడా మనం. అంటే అలాంటిది ఒక్కసారిగా తిరుపతి ఎంపీ గురుమూర్తి అని అనౌన్స్ చేయగానే వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్ గురుమూర్తి గారు? అంటే మా బాస్ మళ్ళీ బాధ్యత పెట్టాడు అన్న ఫీలింగ్ ఉంది. ఎందుకంటే నాకు ఎమోషన్స్ అంత పెద్దగా ఎక్కువ ఉండవు. ఎవరికి? మీకు. నాకు. సో మా బాస్ ఏది చెప్తే దాన్ని. మీ బాస్ కొంటాయా? మా బాస్ అన్నిత్యం దీని గురించి ఆలోచన చేస్తుంటాడు. ఎలా చేయాలి ఏమి అనేది దాని మీదే ఉంటాడు ఆయన. ఆయన ఎక్కువ టీవీలు చూడటం కానీ మొబైల్ చూడటం కానీ ఇంకోటి కానీ ఏమి ఉండదు. సో ఆయనకు ఉన్న టైంని చాలా చక్కగా ఆయన వినియోగించుకుంటూ ప్రజల సమస్యల పరిష్కారం గురించి 99.999% టైంని యూజ్ చేస్తారు. టీవీలు సెల్లులు చూడండి, ఒక నాయకుడికి ఎలా తెలుస్తుంది అసలు బయట ఏం జరుగుతుంది, ప్రతిపక్షం ఏం మాట్లాడుతుంది, ఇప్పుడు ప్రజల్లో అసలు ఏ విధంగా మన మీద అవగాహనతో మాట్లాడుతున్నారా లేదా? ప్రతిరోజు అన్ని న్యూస్ పేపర్లు చూస్తారు. ఏ ఒక్క ఇది మిస్ కాకుండా అన్ని చూస్తుంటారు. అంటే ఎక్కువ సమయం ఎక్కువ మంది నాయకులు టీవీల ముందు అతుకొని ఉంటారు. కానీ మా బాస్ అట్లా ఉండదు. ఆయన ముందు ఉన్నటువంటి సవాళ్ళు కావచ్చు, ఆయన ముందు పెట్టినటువంటి సమస్యల పరిష్కారం, దాన్ని ఏం చేయాలి, దీని మీద ఎక్కువ సమయం గడుపుతారు ఆయన. అంటే అత్యంత ధనవంతులు, కీలక నేతలు ఉన్న ప్రాంతం ఏదైనా ఉంది అంటే ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, పక్కన రోజా కావచ్చు. అంటే ఇంతమంది కీలక నేతల మధ్య ఊపిరి పీల్చుకోగలుగుతున్నారా మీరు? వాస్తవంగా చెప్పండి, విలువిస్తున్నారా మీకు? ఖచ్చితంగా. ఎందుకంటే ఈ కరుణాకర్ అన్న కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ అన్న కావచ్చు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కావచ్చు, రోజాక్క కావచ్చు, బిఎఫ్ మసూదన్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏంటంటే యాజ్ ఏ కుటుంబ సభ్యులాగా, చిన్న తమ్ముళ్ళలాగా నాకు చూసుకో. డిసిషన్ తీసుకోగలరా అసలు మీరు? ఒకటి ఏదన్నా పని ఇంప్లిమెంటేషన్ చేయాలంటే గురుమూర్తికి డిసిషన్ తీసుకునే సత్తా, దమ్ము, ధైర్యం ఉందా అంటే ఏమని చెప్తారు ఈరోజు? మేము కలిసి తీసుకుంటాం. ఏదన్నా ఒక సమస్య ఉంటే దీన్ని ఎలా చేద్దాం అంటే కలిసి తీసుకుంటాం. ఇప్పుడు కరుణాకర్ అన్న తిరుపతి రాణిస్తారా అసలు మిమ్మల్ని? వాస్తవంగా చెప్పండి, బయట జరుగుతున్న చర్చ కాబట్టి వాస్తవంగా చెప్తాను. నాకు అబద్ధం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు తిరుపతి నియోజకవర్గంలో, తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఏదైనా నియోజకవర్గంలో ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు నేను సంప్రదించి కొంతవరకు వీళ్ళు ఫాలోఅప్ చేస్తారు, మిగిలిన భాగం నేను ఫాలోఅప్ చేస్తాను. ఇట్లా సమన్వయంతో చేస్తున్నాం కాబట్టి ఈరోజు ఎక్కువ అభివృద్ధిని సాధించగలిగాం. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం ఏం సాధించారు? ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి రైల్వే స్టేషన్ తీసుకోవచ్చు. మొన్ననే 300 కోట్ల రూపాయలు నిధులు తీసుకురాగలిగాం జగనన్న నాయకత్వంలో, ఆయన ఆదేశానుసారం. ఈరోజు వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ ఉండేలాగా చూస్తాం. అది 2025వ సంవత్సరానికి జూన్కి పూర్తయింది. సో ఇంతకాలం అంటే ఒక రోజుకి 70,000 మంది ప్రయాణికులు తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణాలు సాగిస్తుంటారు ఒక రోజుకి. అంత రద్దీ రైల్వే స్టేషన్ అంటే మౌలిక వసతుల లేమితో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు మీరు తీసుకుంటే కన్స్ట్రక్షన్ అత్యంత వేగంగా జరుగుతుంది. సో అది జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పకడ్బందీగా కరుణాకర్ అన్న కావచ్చు, నేను కావచ్చు డిస్కస్ చేసుకొని ఏదేదని ఒక ప్లాన్డ్గా ముందుకెళ్తున్నాం కాబట్టి ఈరోజు ఇంత అభివృద్ధి చేయగలుగుతున్నాం. అలాగే రోడ్స్ విషయాన్ని తీసుకొస్తే కేవలం జగనన్న ప్రభుత్వంలో మాత్రమే హైవే కనెక్టివిటీ కోసం దాదాపు 742 కిలోమీటర్లు సెంట్రల్ ఫండ్స్తో తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కనెక్టివిటీ కోసం తీసుకొచ్చాం. సో ఇది జగన్ సారు ఢిల్లీ వచ్చిన ప్రతిసారి ఆయన ఫాలోఅప్ చేసేవారు, మేము ఫాలోఅప్ చేసి ఈ విధంగా చేసుకోవడం దాదాపుగా 17,000 కోట్ల రూపాయలు రాబట్టుకోగలిగాం. ఇంతకు ముందున్నటువంటి ముఖ్యమంత్రులు కావచ్చు, ఇంతకు ముందున్నటువంటి నాయకులు కావచ్చు అంత రాబట్టుకోలేకపోయారు. ఇది ఎలా సాధ్యం అంటే సమన్వయంతో పనిచేస్తేనే
ఇది సాధ్యపడుతుంది. మీరు సమన్వయం అంటున్నారు. అవును. తిరుపతిలో దిగిన తర్వాత నేను 10 మందిని కనుక్కుంటూ 9 మంది చెప్పిన మాట ఏంటంటే ఇక్కడ ఎంపీకి విలువ ఇవ్వరు, డిప్యూటీ మేయర్ అభినయ్ కొన్నంత విలువ కూడా గురుమూర్తికి ఇవ్వట్లేదు. సో గెలిచిన తర్వాత తిరుపతి ప్రజల్లో కనిపించినప్పుడు కూడా ఒక అభివృద్ధి కార్యక్రమానికి రిబ్బన్ కటింగ్ కి పిలవరు, ఒక చోట ఫ్లెక్సీలో గురుమూర్తి బొమ్మ ఎంపీ అయినప్పటికీ వేయరు. ఇంకెక్కడ వాళ్ళు ఇచ్చే గౌరవం వాస్తవా కదా? అది వాస్తవం కదా? అవాస్తవం. అభినయ్ రెడ్డి గారు నా సోదరుడు. మేమిద్దరం చాలా ఆప్యాయంగా చాలా సమన్వయంతో నడుస్తూ ఉంటాం. ఎన్ని కార్యక్రమాలకు అటెండ్ అయ్యారు అభినయ్తో? చాలా ఎన్ని రిబ్బన్ కటింగ్లు చేశారు? ఇప్పుడు ఎన్ని ఫ్లెక్సీలలో మీ ఫోటోలు వేశారు? కరుణాకర్ అన్న కావచ్చు, నేను కావచ్చు, ప్రతి కార్యక్రమానికి పెట్టినప్పుడు పిలుస్తారు. అంటే పార్లమెంటరీ పరిధి పెద్దది కాబట్టి ఇప్పుడు ప్రతిసారి వెళ్ళలేకపోవచ్చు. అన్ని నియోజకవర్గాల్లో కార్యక్రమాలు అటెండ్ అవ్వాలి కాబట్టి నేను వెళ్తూ ఉంటాను. సో చాలా కార్యక్రమాలు మేము రీసెంట్గా కూడా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఓపెనింగ్ కానీ, రోడ్స్ ఓపెనింగ్ కానివ్వండి, ప్రతి ఒక్కదానికి పిలుస్తారు. సో ఆ సమస్య నాకు లేదు. బేసిక్గా ఏదో తెలియని వాళ్ళు రకరకాలుగా మాట్లాడుకుంటారు. సో దాన్ని మనం దాని గురించి చర్చించుకోవాల్సినంత అవసరం కూడా లేదని నా అభిప్రాయం. సో ఉన్న 7 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఒక కుటుంబ సభ్యుల్లాగే చూస్తారు కానీ ఎటువంటి భిన్నాభిప్రాయాలు లేవు. 7 నియోజకవర్గాలు ముందుండి అభివృద్ధి చేయడానికి నాతో పాటు మమేకమై కేంద్రంలో ఎలాంటి నిధులు తీసుకురావాలో కూడా మీతో చర్చిస్తారు. నమ్మొచ్చా? నమ్మొచ్చండి. ఇప్పుడు జరుగుతుంది. మనస్సాక్షి గుండె మీద చేసుకొని చెప్తారా? ఇప్పుడు జరుగుతుంది. ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది. మధుసూదన్ రెడ్డి గారు మేము డిస్కస్ చేసుకుని చేయగలిగి. మధుసూదన్ రెడ్డి నియోజకవర్గం? అవును, రేణిగుంట కింద మదన్న నియోజకవర్గం. ఓకే. ఇట్లా ప్రతిదీ చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం పోతుంటేనే రోడ్ లో లెఫ్ట్ సైడ్ కి ఒకటి కనిపిస్తుంది ఏర్పేడు దగ్గర. అది చాలా రోజుల నుంచి పెండింగ్. ఒక ROB చేయాల్సి వచ్చింది. అది మాట్లాడుకొని చేసాం. 98 కోట్లు శాంక్షన్ తీసుకొచ్చుకున్నాం. ఇప్పుడు దాదాపు 80% వర్క్స్ కంప్లీట్ అయినాయి. సో ఇట్లా రోడ్స్ కనెక్టివిటీ ఇంక ఇటువైపు చెన్నై పైపు పోయే రోడ్డుకి సంబంధించి దాదాపుగా 7 దగ్గరలో వర్క్ పెండింగ్ అయిపోయింది. దాదాపుగా 15 సంవత్సరాల పై వరకు. అది కూడా మాట్లాడుకొని దాదాపు 158 కోట్లు తీసుకొచ్చి ఈ రోజు పూర్తి చేసాం. అదైన వెంటనే మళ్ళీ 4 లైన్స్ ఉంటే బాగుంటుంది ప్రాపర్ గా కనెక్టివిటీ. ప్లస్ గాజుల మండ్యం దగ్గర నుంచి పై సీమాలవరం వరకు 6 లైన్ ఉంటే బాగుంటది. ఎందుకంటే ఇక్కడ 6 లైన్ ఉంది, అటువైపు అన్ని వైపుల నుంచి 6 లైన్ వస్తా ఉండేది ఉంటే బాగుంటుంది. ఇది కూడా శాంక్షన్ తీసుకొచ్చాం. 1553 కోట్లు శాంక్షన్ చేసుకొచ్చాం మనని. ఓకే. సో ఇలా అన్ని కూర్చొని పరిస్థితి మాట్లాడుకుంటేనే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ సఖ్యతతో ఉండి డిస్కస్ చేసుకొని ప్రాపర్ గా కోఆర్డినేట్ చేసుకొని ముందుకు వెళ్ళగలిగితే మంచి ఫలితాలను రాబట్టచ్చు. దానికి ఉదాహరణ తిరుపతి పార్లమెంట్. అంటే ఇంకొకటి బయట ఎక్కువగా జరిగే చర్చ, ఈ జిల్లా నాయకులు ముఖ్యంగా ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైతే ఉన్నారో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలవటానికి వెళ్తే నిలబడి మనం ఏం చెప్పాలనుకున్నామో చెప్పి రావటం తప్పితే ఆయన ముందు కూర్చునే దమ్ము ధైర్యం ఎవరికి లేదు. అది చాలా పెద్ద తప్పండి మాట్లాడేది. ప్రతిరోజు ఉదయం 6:30-7 గంటల నుంచి పెద్దిరెడ్డి గారు పెద్ద ఆఫీస్ కట్టున్నారు. మిథునన్న పెద్దిరెడ్డి గారు పెద్ద ఆఫీస్ కట్టున్నారు. చాలా మంది కూర్చోవచ్చు. దాదాపు 100-200 మంది కూర్చోవడానికి వెయిటింగ్ హాల్స్ ఉంది. కూర్చోవటం వేరు, వాళ్ళ ముందు కూర్చోవటం వేరు. అదే జరుగుతున్న చర్చని చెప్తున్నాను. మీరు అంటే ఆడ ఆఫీస్లో పోయి చూసిన వాళ్ళు మీరు చూడండి, ప్రాక్టికల్ గా మీరే వెళ్ళి చూడండి, మీకు క్లియర్ గా తెలుస్తుంది. అంటే ఏదో ఒకటి క్రియేట్ చేయాలని క్రియేట్ చేస్తుంటారు తప్ప వాళ్ళు చాలా అనుభవజ్ఞులు. దాదాపు 40 సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా రాజకీయాలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. చాలా మంది కార్యకర్తలకి సహాయ సహకారాలు అందిస్తుంటారు, పార్టీని గాడిలో పెడుతుంటారు. దగ్గర సమస్య వచ్చినప్పుడు ఎవరెవరు పాత్ర వాళ్ళు పోషిస్తున్నారు, దాంట్లో వాళ్ళు కీలక పోషిస్తున్నారు. ఇప్పుడు మాకు రీజనల్ కోఆర్డినేటర్ కూడా పెద్దిరెడ్డి గారే. బాగా ఎక్కడ నియోజకవర్గాల సమస్యలు వచ్చినా కూడా ఆయన అన్ని బ్యాలెన్స్ చేస్తూ పోతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.